నమస్తే. వెల్కమ్ టు నేటి ధాత్రి. గత కొద్ది వారాల క్రితం తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపిన వార్త మంచు కుటుంబంలో రచ్చ. ఆ ఘటన మరొక ముందే ఆ కుటుంబంలో మరో విషయంతో బయటకొచ్చింది. ఏకంగా మంచు విష్ణు వ్యక్తిగత సిబ్బంది వ్యక్తిగత రిపీట్ మంచు విష్ణు వ్యక్తిగత సిబ్బంది వ్యక్తిగత మేనేజర్ కిరణ్ ఓ అడవి పందును చంపుకుంటూ తన ఫామ్ హౌస్లో జాలపల్లిలోని తన ఫామ్ హౌస్కు తీసుకొస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఏకంగా జనాలకు మంచి మాటలు చెప్పే సెలబ్రిటీలే నాలుగు మంచి మాటలు ప్రజలకు చెప్పాలే కానీ నోరు లేని మూగ జీవాల్ని చంపుకొని రమ్మంటాం ఏంటి? జనాలకి ఏదైనా ఉపయోగపడే పని చేయండి అబ్బా. మంచు కుటుంబంలో రచ్చ మరొక ముందే మరొక ఇంట్రెస్టింగ్ న్యూతో విష్ణు వెలుగులోకి వచ్చాడు. ఏకంగా అడవి పందిని చంపుకుంటూ తన వ్యక్తిగత సిబ్బంది మేనేజర్ అనేటువంటి కిరణ్ అడవి పందిని చంపుకుంటూ భుజాలపైన మోసుకుంటూ జాలపల్లిలోని తన ఫామ్ హౌస్కు తెస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి దీనిపై పోలీసులు స్పందిస్తారా? మంచు విష్ణును అరెస్ట్ చేస్తారా? విచారణ కోసం కోర్టుకు తరలిస్తారా? మరి ఏం జరగబోతుంది? మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఘటనలు పాల్పడకుండా ఉండాలంటే మంచు విష్ణుకు అధికారుల నుంచి లేదా పోలీసు వ్యవస్థ నుంచి గట్టిగా సమాధానం చెప్పాలి. ఇలాంటి చర్యలు మళ్ళా పునరావృతం అయితే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించాలి. ఏ సెలబ్రిటీలు కూడా ఇలాంటి నోరు లేని మూగజీవాల జోలికి వెళ్ళొద్దు, సభ్య సమాజాన్ని తలదించుకునే మెసేజ్లు ఇవ్వద్దు. దయచేసి నోరు లేని మూగజీవాల పట్ల ప్రేమతో శాంతితో ఉండండి. నోరు లేవు కదా అని చంపుకొని తింటే ఎట్టా? సెలబ్రిటీలు కదా, నలుగురికి మంచి మాటలు చెప్పాలి. నలుగురు మిమ్మల్ని చూసి గర్వపడాలి, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. మీరే ఇలా మూగజీవం చంపుకొని తింటే ఎలా? మరి దీనిపై పోలీస్ శాఖ ఏ విధమైన శిక్షలు విధిస్తుందో, మంచు విష్ణుని కస్టడీలోకి తీసుకుంటుందా, లేకపోతే వార్నింగ్ ఇచ్చి పంపుతారా?